రైతు సోదరులకు నమస్కారం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో ముఖ్యంగా ఈ వర్షాలు ఎక్కువగా పడ్డాయి. ఇటువంటి సమయంలో ఏమవుతుందంటే భూమి అంత తేమగా ఉంటుంది. వాతావరణం సరిగ్గా లేకపోతే పూత సరిగ్గా రాదు, పిందె సరిగ్గా రాదు, దిగుబడి కూడా కరెక్ట్గా రాదు. ఇటువంటి సమయంలో మొక్కలు ఏమవుతాయంటే ఈ వర్షాలు ఎక్కువగా పడినప్పుడు కొన్నిసార్లు అనుకూలంగా లేని సమయంలో మొక్కలు చలనం లేకుండా ఉండిపోతాయి, నిస్తేజంగా ఉండిపోతాయి. మొక్కల్లో జరిగే జీవన ప్రక్రియలు జరగవు. ఒకవేళ జరిగినా చాలా నెమ్మదిగా జరుగుతాయి. అటువంటి సమయంలో ఈ జీవన ప్రక్రియలన్నీ సక్రమంగా జరగడానికి సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్స్ వారిది ఫ్యాంటాసిన్ 250 నుంచి 300 మిల్లీలీటర్లు కానీ వాడినట్లయితే ఇది మొక్కల్లో జరిగే జీవన ప్రక్రియలని వేగవంతం చేసి మొక్కల్ని ఆరోగ్యవంతంగా ఉంచి దిగుబడి ఎక్కువగా ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఫ్యాంటాసిన్ 3 కీలకమైన దశల్లో వాడుకోవాలి. మొక్కకి కీలకమైన దశలు శాఖీయ దశ, పూత దశ మరియు పిందె దశ. సో శాఖీయ దశలో ఫ్యాంటాసిన్ వాడినట్లయితే విపరీతంగా కొమ్మలు రెమ్మలు రావడం, శాఖీయ అభివృద్ధి జరిగి మొక్క అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా పూత సమయంలో వేస్తే పూత బాగా వస్తుంది, వచ్చిన పూత నిలబడుతుంది, పూత రాలడాన్ని అరికడుతుంది. అంతేకాకుండా పూతని 80 నుండి 80% వరకు పెంచేటట్టు చేస్తుంది అన్నమాట. అదే విధంగా పిందె సమయంలో వేస్తే పిందె సైజు బాగా పెరుగుతుంది, కాయ సైజు పెరుగుతుంది, ఆరోగ్యంగా పెరుగుతుంది, అందులో ఉండే పత్తి కూడా పూర్తిగా నిండుకుంటుంది అనమాట. ఈ విధంగా పత్తి పంట కీలకమైన దశల్లో మన శాఖీయ దశ మరియు పూత దశ మరియు పిందె సమయంలో గాని సినర్జీ క్రాప్ ప్రొటెక్షన్స్ వారి ఫ్యాంటాసిన్ 250 నుంచి 300 మిల్లీలీటర్లు వాడినట్లయితే పూత బాగా రావడం, శాఖలు బాగా రావడం, అంతేకాకుండా పిందె కాయ కూడా బాగా వచ్చి ఎక్కువగా దిగుబడి ఎక్కువ ఇవ్వడానికి చాలా చాలా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సినర్జీ వారి అన్ని పురుగు మందులతో, తెగుళ్ళ మందులతో కూడా ఈ మందులు కలుస్తాయి. కాబట్టి ఫ్యాంటాసిన్ 250 నుంచి 300 మిల్లీలీటర్లు శాఖీయ దశలో, పూత దశలో మరియు పిందె సమయంలో ఖచ్చితంగా వాడండి. అధిక దిగుబడులకి అవకాశం ఇవ్వండి.